అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. బిట్సాట్ 2025 అప్లై చేశారా? పరీక్ష రాస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. కొత్త కోర్సుల్ని బిట్స్ పిలానీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తాజాగా బిట్స్ సంస్థ అఫీషియల్గా చేసినటువంటి ప్రకటనలో ఎంటెక్తో పాటుగా అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నట్టుగా ప్రకటించారు. చాలా ఆసక్తికరమైనటువంటి సబ్జెక్ట్స్, పైగా చాలా డిమాండ్ ఉండబోతున్నటువంటి సబ్జెక్ట్స్. బీఈలో సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించి కొత్త కోర్సుని బిట్స్ పిలానీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా మేజర్ సబ్జెక్ట్ కాబోతుంది. ఇప్పుడంతా ప్రజెంట్ ట్రెండ్ ఎనర్జీ రంగంలో అంత సోలార్ పవర్, విండ్ పవర్, ఇట్లాంటి అనేక ఎనర్జీ విషయంలో గ్రీన్ ఎనర్జీ చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది. అదే సమయంలో సస్టైనబుల్ ఎనర్జీ గురించి నాయకులందరూ విస్తృతంగా మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి 4 ఇయర్స్ కోర్సు ప్రవేశపెట్టడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. చాలా మంచి డిమాండ్ ఉండబోతోంది. భవిష్యత్తులో చాలా మంచి స్కోప్ ఉండబోతున్నటువంటి సబ్జెక్ట్. ఇప్పటి వరకు బిట్స్ పిలానీలో అందుబాటులో ఉన్నటువంటి కోర్సులకు తోడుగా అండర్ గ్రాడ్యుయేషన్లో ఈ కోర్సుని ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటుగా ఎంటెక్లో కూడా కొన్ని కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు అమెరికన్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి 2+2 అంటే 2 ఏళ్ల పాటు బిట్స్ పిలానీలో, 2 ఏళ్ల పాటు యుఎస్లో చదువుకునేటువంటి కోర్సును కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండియాలో శివనాడార్ లాంటి యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రజెంట్ అమెరికాలో ఎంఎస్ చేయాలనుకున్నా, అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకున్నా అక్కడ ప్రవేశానికి అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ తీవ్రంగా సఫర్ అవుతున్నారు. అమెరికా వెళ్ళేదానికి కూడా చాలామంది ఇప్పుడు సంశయిస్తున్నారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు నేరుగా అమెరికా వెళ్ళేందుకు అమెరికా యూనివర్సిటీతో బిట్స్ పిలానీ టైఅప్ పెట్టుకుని నేరుగా బిట్స్ పిలానీలో చదివితే 2 ఏళ్ల పాటు ఇక్కడ, 2 ఏళ్ల పాటు యుఎస్లో చదివేలాగా ఈ కోర్సుని డిజైన్ చేశారు. చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఫీజులు ఎంతైనా భరించగలం అనుకునేటువంటి వాళ్ళు, యూఎస్లో కనీసం కొంతకాలమైనా మా పిల్లలు చదవాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు బిట్స్ పిలానీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ కొత్త కోర్సు చాలా మంచి అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి కోర్సులు ఏంటి, వాటి వెనకాల అసలు వ్యవహారం ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. ఎంఎస్సిలో ప్రవేశపెడుతున్నటువంటి సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సెమీ కండక్టర్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ అంతా ఇంత కాదు. తైవాన్ విషయంలో చైనా, అమెరికా లాంటి దేశాలు పోటీ పడుతున్నాయంటే అక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం కోసమే అన్నది చాలామందికి తెలిసినటువంటి విషయం. అలాంటి సెమీ కండక్టర్ విషయంలో కొత్త నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లని, నిపుణుల్ని తయారు చేసేందుకు తగ్గట్టుగా బిట్స్ పిలానీ ఎంఎస్సిలో సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ ఈ చాలా మంచి కోర్సుని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ కోర్సు ఎంఎస్సిలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇది కొత్తగా ఈ ఏడాది నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి రీతిలో దీన్ని చెప్పుకొస్తున్నారు. ఇక బీఈలోకి వచ్చేసరికి ఇందాకనే మనం మాట్లాడుకుంటున్నాం. దీనిలో బీఈలో ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ చాలా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం. భవిష్యత్తు కూడా చాలా దీర్ఘకాలం పాటు అత్యంత ఆశాజనకంగా ఉండబోతున్నటువంటి అంశం. ఇందులో బీఈ 4 ఇయర్స్ కోర్సుని ప్రవేశపెట్టింది. దీనికి పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో పూర్తి చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. చాలా మంచి కోర్సుగా దీన్ని చెప్పొచ్చు. దీంట్లో పీసీబీ కూడా బయాలజీ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా బైపీసీ చదివినా, ఎంపీసీ చదివినా రెండిట్లో ఏ కోర్స్ చేసినటువంటి వాళ్ళైనా సరే బీఈలో అంటే ఇంజనీరింగ్ చేయడం కోసం ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. కేవలం ఎంపీసీ వాళ్ళు మాత్రమే చేరాలనో, లేకుంటే కేవలం బైపీసీ వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన కోర్సు కాదు. ఇంటర్మీడియట్లో 2 బ్రాంచ్లు పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఈ బీఈ ఇంజనీరింగ్లో ఈ కోర్సులో అవకాశం కల్పిస్తున్నారు. ఇది 4 ఇయర్స్ కోర్సు. ఇక దాంతోపాటుగా
ఈ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా చెప్తున్నారు. ఇక 2+2 ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్ విత్ అమెరికన్ యూనివర్సిటీస్ చాలా మంచి ఆపర్చునిటీగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్స్ 2 ఇయర్స్ డిగ్రీస్, ఆ 2 డిగ్రీస్ కూడా వస్తాయి. 2 ఏళ్ళు ఇక్కడ, 2 ఏళ్ళు ఇంటర్నేషనల్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నప్పుడు కూడా 2 డిగ్రీలు అందుబాటులో వస్తాయి. బిట్స్ పిలాని డిగ్రీ ఇస్తుంది. అదేవిధంగా మీరు కొలాబరేషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదివినట్టు అక్కడ యూనివర్సిటీ నుంచి కూడా 1 డిగ్రీ వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో RMIT యూనివర్సిటీ మెల్బోర్న్ ఉంది, సన్నీ బఫేలో యూనివర్సిటీ USA ఉంది, లోవా స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ USA ఉంది, అదేవిధంగా రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ USA ఉంది. ఇలాంటి 4 సంస్థలు, అందులో 3 USవి, 1 ఆస్ట్రేలియా. మీరు ఎక్కడ చదవాలనుకుంటే గ్రాడ్యుయేషన్లో సగం 2 ఏళ్ల పాటు ఆ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వెళ్ళి చదవచ్చు, 2 ఏళ్ల పాటు బిట్స్ పిలానీలో చదవచ్చు. మొత్తంగా చూస్తే చాలా మంచి అవకాశాలు కల్పిస్తూ బిట్స్ పిలానీ ఈ కొత్త కోర్సులు 3 రకాల కోర్సులు, ఒకటి సెమీ కండక్టర్స్ అండ్ నానో టెక్నాలజీ సంబంధించి MSCలో ప్రవేశపెట్టింది. మాస్టర్స్ డిగ్రీలో ఎవరైనా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దానికి ఎలిజిబుల్ అని చెప్తుంది. రెండోది BEలో ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కోర్సును ప్రవేశపెట్టింది. ఇది కూడా బైపీసీ లేదంటే MPC ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తోంది. మూడోది 2+2, దాంట్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ పెట్టుకుని 4 ఇయర్స్ కోర్సుని 2 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్గా ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ 2 ఏళ్ల పాటు బిట్స్ పిలానీలో చదివేలాగా కొత్త కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తోంది. మొత్తంగా చూస్తే ఈ 3 కోర్సులు కూడా చాలా డిమాండ్ ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఏడాది బిట్సాట్కి అపీర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశంగా కనిపిస్తోంది. చాలామంది ఈ కోర్సుల కోసం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు బిట్సాట్కి ఇప్పటికే అప్లై చేసుకుంటే, రాబోయేటువంటి బిట్సాట్ రాయడానికి సిద్ధమవుతుంటే ఈ కోర్సులను కూడా దృష్టిలో పెట్టుకోండి. చాలా మంచి ఫ్యూచర్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.